నవసిద్ధి స్వయంభూ స్వర్ణ మహాగణపతి. ఇక్కడ పైన ప్రతిష్ట చేసిన విఘ్నేశ్వరుడు, పైన దేవుడికి కిందగా ఉద్భవమూర్తి ఇక్కడే వెలిసింది పెద్ద విఘ్నేశ్వరుడు. 3 రూపాల తెలుసు. ఇక్కడ పైన చూసిన ఈశ్వరుడు, ఈ పక్క సూర్యుడు, పక్క చంద్రుడు, కిందగా గుడి పక్క ఒక బెండు వస్తాడు తొండం, ఫుల్ షేప్ లో చూసిన సర్పం. పక్క దేవుడికి విఘ్నేశ్వరుడికి రూపం లేదు, అరూపం. దేవుడికి గుడి పక్క రాగు, దేవుడికి పక్క కేదు. దేవుడి పేరు నవసిద్ధి స్వయంభూ స్వర్ణ మహాగణం. తర్వాత దేవుడి దగ్గర తెల్ల జిల్లేడు విఘ్నేశ్వరుడు పూజలు ఉంది, దిష్టి యంత్రాల పూజలు తీసి ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఇంటికి దిష్టి దోషం బిల్లి శూన్యం కార్తీక గర్భ అన్నీ పోతాయి. ఇదే దేవుడు స్పెషాలిటీ. అర్థమైందా? ఓం మకరదుండ మహాకాయ. ఇక్కడ విఘ్నేశ్వర గుడి పక్క నవగ్రహ గుడి ఉంది. 9 గ్రహాలు విడివిడిగా ఉంది. అన్ని దేవుడికి భార్య విత్ వైఫ్. ఏ రంగో ఆ రంగు వస్త్రాలు, ఆ రంగు మంటపాలు ఉంది. అన్ని దేవుడికి వాహనాలు ఉంది. దేవుడికి వెనకాల చెట్టు, ఏ దేవుడికి ఏ చెట్టు ఆ చెట్టు వెనకాల ఉంది. గోపురం పైన ఒక్కొక్క దేవుడికి గోపురం పైన ధాన్యాలు ఉంది. ఏ దేవుడికి ఏ ధాన్యమో ఆ ధాన్యం గోపురం పైన లోపల ప్రతిష్ఠ చేస్తున్నాం. దేవుడికి కిందగా ఏ దేవుడికి ఏ స్టోనో ఆ స్టోన్ కిందగా పెట్టాం. ఒక్కొక్క దేవుడికి అధిదేవత ప్రత్యధిదేవత. ఇతర అంశంతో ఇండియా కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు, వాళ్ళ రాశి ఏం రాశి, ఆ రాశి ముందుగా అన్నీ ఉంది. తర్వాత లోపల హోమాలు ఉంది. నిత్య హోమం, నవగ్రహం. దాంట్లో హోమం చేసిన నవగ్రహ దోషం ఏ దోషం ఉంది పోతాయి. మంచి గుడి, అందరూ వచ్చి చూసుకొని పోయింది, అన్ని పనులు వస్తారు. క్షేత్రం పేరు క్షేత్రం పేరు నవసిద్ధి స్వయంభూ నగర్ నవగ్రహ కోట దేవస్థానం. ఒడ్డనేరి గుడి, పొన్నై దగ్గర ఒడ్డనేరి. వేలూరులేందు పొన్నై దగ్గర ఉంది. పొన్నైలేందు 3 కిలోమీటర్ల ఒడ్డనేరి గుడి ఉంది. ఈ గుడిలో ఈ స్పెషాలిటీ.